Hello everyone, welcome to Quality Thought. I'm Ramana Bhupati, Quality Thought founder. See, చాలా మనకు 2021, 2022లో ఐటీ ఇండస్ట్రీ చాలా బాగుంది. అంటే ఎక్కువ మందికి ఈవెన్ చెప్పాలంటే ఒక 80% ఒక 100 మెంబర్స్ కోర్సెస్ నేర్చుకుంటే 80% మెంబర్స్ జాబ్స్ వచ్చాయి అప్పుడు. కానీ 22 చివరి ఎండింగ్ నుంచి 23 చాలా రెసిషన్, అంటే సో కొత్తగా జాబ్స్ తక్కువ ఉండటం, సో ఒక అవుట్ ఆఫ్ 100 ఒక 20-30% పీపుల్కి జాబ్స్ వచ్చాయి. సో ఈ రెసిషన్ ఎప్పుడు పోతుంది, అసలు ఇది రెసిషన్ ఎందుకు వచ్చింది, ఏఐ ఎఫెక్టా, ఇలా సో చాలా రకాల డౌట్స్ అనేవి ఉన్నాయి. ఎట్టకేలకు ఒక పాజిటివ్ సైన్ ఏంటంటే ఆఫ్టర్ ఒక 1 year తర్వాత ఇండియన్ ఐటీ కంపెనీస్ ఆర్ రిటర్నింగ్ టు కాలేజ్ క్యాంపసెస్ ఫర్ రిక్రూట్మెంట్ డ్రైవ్స్. సో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ సిగ్నల్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ నౌ, ఎస్పెషల్లీ కాలేజెస్లో చదువుతున్న స్టూడెంట్స్కి. మధ్యలో క్యాంపస్ సెలక్షన్స్ వల్ల చాలా సఫర్ అవడం జరిగింది. సో ఇప్పుడు ఈ సిగ్నల్ వల్ల ఏమవుతుందంటే ఈ రెసిషన్ పోయింది అనే దానికి ఒక ఇండికేషన్ అవ్వచ్చు ఇది. సో ఈ క్యాంపస్ హైరింగ్లో కాకపోతే ఇప్పుడు కొంత ట్రెండ్ మారింది. ఏం చేస్తున్నారంటే సో ద డిమాండ్ ఫర్ స్పెషలైజ్డ్ టెక్ టాలెంట్. సో స్పెషలైజ్డ్ టెక్ టాలెంట్ అంటే ఇక్కడ ఎంట్రీ లెవెల్ పొజిషన్స్ తీసుకునేటప్పుడు కూడా స్కిల్డ్ ప్రోగ్రామర్స్ కానీ డిజిటల్ స్పెషలిస్ట్స్ ఎస్పెషల్లీ ఇన్ ఏరియాస్ క్లౌడ్ కంప్యూటింగ్, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ ఏరియాస్ నుంచి ఎక్కువగా హైరింగ్ అనేది ఉందనే సిగ్నల్ అనేది ఇప్పుడు మార్కెట్కి రావడం జరిగింది. సో క్యాంపస్ సెలక్షన్స్కి వెళ్ళటం అనేది ఖచ్చితంగా ఐటీలో ఒక మంచి బూమ్ అని చెప్పుకోవాలి ఇది. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈవెన్ మన నౌకరీ ఇలా జాబ్ పోర్టల్స్ కూడా మేము సెర్చ్ చేసినప్పుడు ఒక 3 months బ్యాక్తో పోల్చుకుంటే ఇప్పుడు కనీసం ఒక 40% పొజిషన్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి. సో ఓవరాల్గా దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ఇండికేషన్ ఫర్ ఐటీ ఇండస్ట్రీ. ఎవరైనా ఇంకా ఐటీలో రెసిషన్ ఉంది, లేకపోతే జాబ్స్ ఉంటాయా, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అలాంటి డౌట్స్ ఉంటే ఇప్పుడు కొంత మన ఐటీ అనేది స్టేబుల్గానే ఉంది. సో మీకు ఇంకా డౌట్స్ ఫర్దర్గా ఐటీలో జాబ్ ఎలా కొట్టాలని డౌట్స్ ఉంటే సో క్వాలిటీ థాట్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.